హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ అయితే తయారు చేసుకున్నాము, రోటీ మీఠా. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రోటీ మీఠా తయారీ విధానం చూద్దాము. ఇక్కడైతే మనము 2 చపాతీస్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి 2 చపాతీస్ తీసుకున్నాం కదా. ఈ చపాతీలను అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ రోటీ మీఠా మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తినలేనప్పుడు, పళ్ళు లేనప్పుడు తినలేరు కదా, చపాతీలు గట్టిగా ఉంటాయి. అలాంటి పెద్దవాళ్ళ కోసం అయితే ఈ రోటీ మీఠా అయితే ఉపయోగపడుతుంది. ఈ చపాతీలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రోటీ మీఠా. చపాతీలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చపాతీలు నమలలేరనమాట. అలాంటి వాళ్ళకి ఈ రోటీ మీఠా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ చపాతీలని. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రోటీ మీఠా. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు, చపాతీలు తినలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాగా రోటీ మీఠా అయితే తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట చపాతీలని. ఓకేనా, ఇలా చిన్న చిన్నగా చపాతీలను అయితే కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తున్నాము రోటీ మీఠా. సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, మనమైతే ఇక్కడ 2 చపాతీలు కట్ చేసి పెట్టుకున్నాము. పావుసేరు పాలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ పాలనైతే కాగబెట్టుకోవాలన్నమాట. మొదట 2 చపాతీలకి పావు లీటర్ పాలు అయితే సరిపోతాయి. ఇదిగోండి ఇలాగా పాలు పొంగిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచిన చపాతీ ముక్కలు ఈ పాలల్లో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రోటీ మీఠా. ఈ చపాతీ ముక్కలు ఈ పాలల్లో వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రోటీ మీఠా. మీరు ఎవరైనా తినున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చపాతీలు నమలలేరు కాబట్టి ఇలాగా ట్రై చేసి ఇవ్వచ్చు, ఎంజాయ్ చేస్తారు చపాతీ వాళ్ళు. ఇద్దండి ఇలా పొంగుతున్నప్పుడు ఒకసారి అయితే బాగా కలపాలి. చిన్నపిల్లలకు కూడా ఇలాగ చేసిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రోటీ మీఠా. ఇద్దండి 4 స్పూన్ల చక్కెర తీసుకున్నాము. ఈ చక్కెర ఈ పాలల్లో వేసుకోవాలి. చక్కెర ఆప్షన్ ఫ్రెండ్స్, మనకి తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మేమైతే 4 స్పూన్ల చక్కెర అయితే వేసాము. ఒకసారి బాగా కలపాలి. ఈ చక్కెర కరిగే వరకు ఒకసారి బాగా కలపాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రోటీ మీఠా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఇలా పొంగినప్పుడు ఒకసారి అయితే బాగా కలపాలి. ఈ చక్కెర కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోటీ మీఠా. ఇప్పుడైతే ఇది ఉడికింది. స్టవ్ కట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే వదిలేయాలన్నమాట. 5 నిమిషాలు అలా పక్కన పెట్టేయాలి. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇదండి మన రోటీ మీఠా తయారైంది. చూడండి బాగా సెట్ అయింది. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా రెడీ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ రోటీ మీఠా. చాలా సాఫ్ట్గా కావాలంటే ఇంకొక 5 నిమిషాలు అలాగే వదిలేస్తే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. మరి సాఫ్ట్గా వద్దు అనుకుంటే 5 మినిట్స్కి తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు రోటీ మీఠా. మన ఇంట్లో పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇదిగోండి రోటీ మీఠా చూస్తున్నారా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రోటీ మీఠా తయారీ విధానం చూశారు కదా, చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇదండి రోటీ మీఠా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ రోటీ మీఠా. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.